ఏపీ రాజకీయాలు గత కొంతకాలంగా వైఎస్ వివేక మర్డర్ చుట్టూ తిరుగుతున్నాయి. ఈ అంశంపై వైఎస్ కుటుంబం రెండు వర్గాలుగా చీలిపోయింది. వివేక హత్య కేసులో ఆయన సతీమణి సౌభాగ్యమ్మ సీఎం జగన్ పై అనేక విమర్శలు చేశారు. తాజాగా ఓ లేఖ కూడా రాశారు. ఆ లేఖకు ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మి కౌంటర్ ఇచ్చారు. ఆమె కూడా ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. ఆ లేఖలు ప్రస్తుతం ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. వైఎస్ వివేక భార్య ఇటీవలే సీఎం జగన్ కు ఓ లేఖ రాశారు. పలు ప్రశ్నలు సంధించారు. హత్య కేసులో నిందితులుగా ఉన్న వారికి ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారని జగన్ ను ప్రశ్నించారు. కుటుంబ సభ్యుడిగా కాకపోయినా ఓ రాష్ట్ర సీఎంగా నీ కర్తవ్యం ఇదేనా అని సౌభాగ్యమ్మ సీఎం జగన్ ను నిలదీశారు. ఇప్పటికైనా సునీత షర్మిలల పోరాటం అర్థం చేసుకుని న్యాయం చేయాలని సౌభాగ్యమ్మ కోరారు. తాజాగా ఈ లేఖకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మి కౌంటర్ ఇచ్చారు. వివేకానందరెడ్డి హత్యకు కారణమైన వారితో కలిసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వైఎస్ లక్ష్మి మండిపడ్డారు. జగన్ మనోవేదన ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా సౌభాగ్యమ్మ? జగన్ కి పెద్ద దిక్కుగా ఉండవలసిన మీరు రాజకీయ స్వార్థంతో విజయమ్మపై పోటీ చేసినప్పుడు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారని ప్రశ్నించారు. మీ కుమార్తె సునీత నిజంగా న్యాయం కోసం పోరాటం చేస్తే ఖచ్చితంగా జగన్ సంపూర్ణ మద్దతు ఉంటుందని అవినాష్ తల్లి తన లేఖలో తెలిపారు. శత్రువుల చేతిలో పావులుగా మారిన మీరు ఇప్పటికైనా తప్పును తెలుసుకోండి అని వైఎస్ లక్ష్మి తన లేఖలో హితవు పలికారు. వీటితో పాటు మరిన్ని విషయాలను కూడా వైఎస్ లక్ష్మి తన లేఖలో ప్రస్తావించారు. జగన్ ను సీఎంగా చూడాలని వివేకానందరెడ్డి కోరుకున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మార్చి 14, 2019లో అవినాష్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని వివేక ప్రచారం చేసిన విషయం నిజం కాదా అని గుర్తు చేశారు. అప్పుడు స్వయంగా మీ కుమార్తె సునీతతోనే ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారని వైఎస్ లక్ష్మి గుర్తు చేశారు. దివంగత నేత వైఎస్ఆర్ సీఎం జగన్ శత్రువులతో చేతులు కలిపి మీరు అదే ఎంపీ టికెట్ కోసం వివేక హత్య కేసు జరిగిందని ఆరోపించడం, తప్పుడు ప్రచారం చేయడం సరికాదని వైఎస్ లక్ష్మి తెలిపారు. సంబంధం లేని వారిని ఈ కేసులో ఇరికించడం తప్పని మీకు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎవరి కోసం, ఎవరిని కాపాడటం కోసం ఇదంతా చేస్తున్నారని నిలదీశారు. 2009లో జగన్ తన తండ్రిని కోల్పోయినప్పుడు ఎంత మనోవేదన అనుభవించారో ఇప్పుడు గుర్తుకొస్తుందా? 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ ను చిన్నచూపు చూసినప్పుడు అండగా నిలిచి పెద్ద దిక్కుగా ఉండవలసిన మీరు వ్యక్తిగత స్వార్థాలు చూసుకున్నారు కదా అని లక్ష్మి తన లేఖలో గుర్తు చేశారు. జగన్ ను ఒంటరిని చేసినప్పుడు ఆయన పడ్డ బాధ గుర్తుకు రాలేదా ఆయన ప్రశ్నించారు. 2011లో సునీత ఆమె భర్తతో కలిసి విజయమ్మపై పోటీ చేయించినప్పుడు వాళ్ళ మనోవేదన గురించి ఒక్కసారి కూడా అర్థం కాలేదా అని వైఎస్ లక్ష్మి తన లేఖలో ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్యకు కారకులైన వారు మీతోనే ఉన్నారని వైఎస్ లక్ష్మి తెలిపారు. దొంగను పట్టుకోమంటే ఎలా దొరుకుతారని మాటిమాటికి హంతకుడంటూ తీవ్రమైన పదజాలంతో అవినాష్ రెడ్డిని కించపరచడం సరికాదని వైఎస్ లక్ష్మి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం న్యాయస్థానంలో కేసు నడుస్తుండగా మీరే ఓ వ్యక్తిని హంతకుడిలా ఎలా నిర్ణయిస్తారని లక్ష్మి ప్రశ్నించారు. అలా అసత్య ఆరోపణలు చేయడం తప్పనిపించడం లేదా అని నిలదీశారు. నీ కుమార్తె సునీతను, షర్మిలమ్మను ఎవరు టార్గెట్ చేయలేదని, వారు మాట్లాడుతున్న మాటలే ఇతరులు హేళన చేయడానికి కారణమవుతున్నాయని వైఎస్ లక్ష్మి తన లేఖలో వివరించారు. న్యాయం కోసం పోరాటం చేస్తే జగన్ పూర్తి మద్దతు సునీతకు ఉంటుంది. కానీ వైఎస్ఆర్ జగన్ శత్రువుల చేతిలో కీలుబొమ్మలుగా మారి అన్యాయంగా సంబంధం లేని వ్యక్తులను కేసులో ఇరికించి వారి జీవితాలను నాశనం చేయాలని చూస్తే మద్దతు ఎలా ఇస్తారని లక్ష్మి ప్రశ్నించారు. ఇప్పటికైనా శత్రువుల చెంత నుంచి బయటకు రావాలని హితవు పలికారు. తప్పు తెలుసుకుని నిజమైన న్యాయం కోసం పోరాటం చేయాలని, అన్యాయంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎంత బాధ, ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని తన లేఖ ద్వారా వైఎస్ లక్ష్మి కోరారు. నిజం ఎంత లోతులో దాచినా దాగదని, ఏదో రోజు తప్పకుండా బయటపడుతుందని వైఎస్ లక్ష్మి తన లేఖలో సౌభాగ్యమ్మకు స్పష్టం చేశారు.